కొన్ని కొన్ని సమస్యలు భలేగా ఉంటాయి. ఇదివరకు మేము సినిమా థియేటర్కి ఆనుకుని ఉండేవాళ్ళం, గుడివాడలో ఉన్నప్పుడు శరత్ టాకీస్కి ఆనుకుని ఉండేవాళ్ళం. ఆ లోపల సినిమా చూడాలంటే టికెట్లు దొరికేది కాదు. ఇంకోటి అసలు ఆ రోజులు అంత స్తోమత కూడా ఉండేది కాదు అనుకోండి. ఆ పక్కన దాన్ని ఏమంటారు, ట్రాక్టర్ రిపేర్ చేసేవాళ్ళు. ఆ ట్రాక్టర్లకి వెనకాలది ఉంటుంది కదా, ఆ బాడీలు అక్కడ పెట్టుండేవి అనమాట. దాని మీదకి ఎక్కి చూస్తే హీరో గారు వంగితే కనబడుతుంది అనమాట మనకి. అట్లా చూసుకున్న రోజులు అప్పుడు ఉండే చిన్నప్పుడు. అట్లాగే ఇవాళ రోజున రూట్ మారిపోతూ ఉంది. ప్రస్తుతం వ్యవస్థలు మారిపోతున్నాయి. ప్రజలకి మనం అంటే మన పక్కన గుడి ఉంటుంది, ఆ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతే ఎట్లా ఉంటుంది? టికెట్ రేట్ల వల్లనో లేకపోతే రద్దీ వల్లనో చాలా బాధగా ఉంటుంది. ఇది తిరుపతి వాసులకు బాగా తెలుసు. వాళ్ళ ఇంటికి దేశం నలుమూల నుండి వస్తారు బంధువులు. ఎందుకు? కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. వీళ్ళకి ఆ దర్శనం పెద్ద సమస్య అయిపోయేది. దానికి ఇప్పుడు TV5 నాయుడు గారు ఇప్పుడు TTD నాయుడు గారు అయ్యారు. వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. నెలలో ఒక రోజులు కేటాయించి కొన్ని రోజుల పాటు వాళ్ళకి తిరుమలలో జనవరి 7వ తారీఖున స్థానికులకి దర్శనం ఏర్పాటు చేశారు. జనవరి 5వ తారీఖునే దర్శన టోకెన్లు విడుదల చేస్తారు. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ ఆధార్ కార్డు చూపెట్టుకుని దర్శనం చేసుకోవచ్చు. ఉట్టి తిరుపతే కాకుండా తిరుపతి తిరుమలే కాకుండా తిరుపతి అర్బను, చంద్రగిరి, రేణిగుంట మండల పరిధిలో వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఆధారంగా దర్శన టోకెన్లు జారీ చేయబోతున్నారు. ఇది చాలా మంచి ఆలోచన.